ఇక్కడ మనకు కనపడుతుందిగా ఒంగోలు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఆధీనంలో నడుచుకుంటున్నటువంటి ప్లాట్ల దందా. ఒంగోలు ఎన్ని వేల ఎకరాల భూములను, వ్యవసాయ భూములను ఏ విధంగా నగరపాలక తీవ్రవాద సంస్థ ఏ విధంగా కబ్జా చేయించి అడ్డగోలుగా భూములను కాంక్రీట్ జంగలుగా మార్చడం కోసం ఏ విధంగా ప్లాట్ల దందాతో లక్షల కోట్లు గడిగిస్తున్న నికృష్టపు తంతు ఇక్కడ 2026లో కొనసాగుతున్న తీరు. అడ్డు అదుపు లేకుండా, అడ్డగించేవాడు లేకుండా, అడ్డమొచ్చిన వారిని అడ్డమొచ్చినట్టుగా తొక్కించుకుంటూ, నరుక్కుంటూ, చంపుకుంటూ ఈ విధంగా దర్జాగా ఈ తీవ్రవాద ప్రభుత్వం ఆధీనంలో జరుగుతున్న నీచమైన పాలన. ఈ టెర్రరిస్టుల రాజ్యాంగ భవనాలు చూడవచ్చు. ఇసిరేసినట్టు అక్కడొకటి పెట్టుకొని ఎందుకు అక్కడొకటి ఈ టెర్రరిస్టులు చేసే భూ విధ్వంస కార్యాలను అడ్డుకోవడానికి ఎవడో ఒకరు వీళ్ళ నెత్తి మీద బాంబు వేస్తారని ఆ కుట్రతో జనావాసాల మధ్యలో ఈ నికృష్టపు రాక్షస ప్రభుత్వ భవనాలు కట్టుకొని దర్జాగా తమ రాక్షస కార్యకలాపాలన్నీ చేసుకుంటూ పోతున్నారు. ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ వీళ్ళ మీద బాంబులు వేస్తారని ఆ యొక్క లక్ష్యంతో వీళ్ళు జనావాసాల మధ్య అక్కడొక భవనం కట్టుకుంటూ ఉంటారు. ఇది మనకు తెలియనటువంటి నగ్న సత్యం. ఈ ఉగ్రవాదులు ఈ రాజధాని పేరుతో ఒకే చోట ఈ రాక్షస భవనాలు, ప్రభుత్వ కార్యాలయాన్ని ఒకే చోట కట్టుకోవాలి. కానీ కావాల్సి కుట్రపూరితంగా అక్కడక్కడ కట్టుకుంటారు. ఎక్కడ బాంబేస్తే ఈ రాక్షస శాఖల విస్తరణ కార్యాలు ఆగిపోతాయన్న ఉద్దేశంతో ఈ విధంగా అక్కడొకటి భవనాలు కట్టుకుంటారు. చూడవచ్చు ఎంత దూరం నుంచి నడిచినా కానీ ఎంత దూరం నుంచి ఈ విధంగా ఫ్లాట్లు కనపడుతూనే ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు కొత్త బిల్డింగ్లు, ప్రభుత్వ భవనాలు కడుతూ ఉన్నారు. ఇక్కడ ఇది అటవీ శాఖకు సంబంధించిందంట. ఇక్కడ ఇది ఒకటి జీవ నియంత్రణ ఏదో జీవన ఎరువుల మాలు నేలలో మట్టి నమూనా, అంటే మట్టిలో ఉండే పోషకాలు ఏమున్నాయి ఏం లేవో చూడడానికి, మట్టిలో ఏమున్నాయి దానికి సంబంధించిన ఇది కేంద్రం. ఇది అంటే మట్టిని పరీక్ష కేంద్రం. దానికి సంబంధించి ఇక్కడ భవనాలు కడుతూ ఉన్నారు. ఇంకా మట్టిని అంతా కాంక్రీట్ జంగలుగా మర్చి మట్టిని ఏముందని ఇంకా మట్టి ఏం చెక్ చేస్తారు, ఏం భూములు ఉన్నాయని ఏం చెక్ చేస్తారు, మట్టిలో ఇంకా ఏమైనా మంచి ఏమైనా మిగిలింది దాన్ని ఏ విధంగా నాశనం చేయాలనో అన్న కుట్రతో ఈ మట్టి నమూనా పరీక్షలు ఏమైనా చేయిస్తుంటారేమో అన్నట్లు అనిపిస్తుంది. ఇది భాగ్యనగర్ 4 లైన్ క్రాస్ 11 ఫారెస్ట్ ఆఫీసర్ ఇది ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీసర్, ఎలక్షన్ డివిజన్ 9. ఇవన్నీ బోర్డులు ఉన్నాయి. చూడవచ్చు అటవీ శాఖ ఇక్కడ ఉంది. మొత్తం ఇక్కడ ఏదో ఊరికి నామం వస్తే 1-2 చెట్లు కనపడుతున్నాయి. మొత్తం నగరంలో నడిబొడ్డులో ఉండి ఇక్కడ ఉన్న అడవులన్నిటిని నాశనం చేయించిన అటవీ శాఖ ఒక భవనం కట్టుకుని ఏ విధంగా ఇదేందో అడవులను ఏం కాపాడుతుంది అది మొత్తం ఇవన్నీ ఫారెస్ట్ ల్యాండ్ అనమాట. వీటన్నిటిని నాశనం చేయించిన అటవీ శాఖ ఇది. ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా పనులు చేస్తున్నారు. ఈ మొత్తం గ్రామీణులంతా ఉపాధి కోసం ఏ విధంగా నగరాలకు వచ్చేసి ఏ విధంగా ఈ నికృష్టపు రాజ్యాంగ పనులన్నీ ఏ విధంగా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు గ్రామాల్లో ఉండే వాళ్ళందరినీ నగరాలకు తరలించి 300-500 రూపాయల డబ్బులు ఇచ్చే విధంగా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. రాక్షసులు భూమిని నాశనం చేసి పనులలో పాలు పంచుకుని ఏ విధంగా చేశారో చూడవచ్చు.